గడ్డి మొత్తం పీకేస్తాం. పీకేస్తావా? మొత్తం ఇక్కడ ఏం వేద్దాం? మొక్కలేద్దాం. మొక్కలు వేద్దామా? మళ్ళీ నారు పోసినావు కదా, వంగనారు, మిరపనారు. వంగనారు వేసి మంచిగా కప్పెట్టి మంచిగా చేద్దాం. దీంట్లో మళ్ళీ అన్నీ కలపాలి, కోకోఫీటు, ఎరువులు అన్నీ ఈ మట్టిలో. అప్పుడే బాగా వస్తాయి. ఏమంటావు రాజు? కలిపాలి మొత్తాన్ని, ఎరువులు నెయ్యి యాపిండి. కానీ చాలా మంచిగా చేసి పెడుతున్నావు రాజు గార్డెన్ మాత్రం. వేసి దీంట్లో కల వేసి అది నేను అడగల రాజు. చెట్లు మంచిగా వేసినాం కదా. వేసాక ఉమ్. ఇవన్నీ పీకేస్తా, ఇవన్నీ ఎత్తిపోతారా? నేను ఎత్తుకుపోను, ఎక్కడ గార్డెన్ పెట్టినా అక్కడ ఉంచేస్తా. ఓకే. అసలు ఏం ఎత్తుకుపోను. వాళ్ళన్నా మంచిగా హ్యాపీగా నన్ను గుర్తు చేసుకుంటుంటారు కదా. ఓకే. ఈ మొత్తం చెట్లన్నీ ఉంచేస్తాను ఇక్కడే. ఇక్కడే ఉంచేస్తా. ఒకటి సామెత ఉంది కదా, ఒక తాత చెట్టు వేస్తుంటే మామిడికాయలు మీరు తింటారా అంటే, మేము తినకపోయినా మా పిల్లలు మా మనవరాళ్ళు తింటారు అన్నట్టు మనం కూడా వదిలేద్దాం. నేను ఖాళీ చేసిపోయినా కూడా ఇవి ఉంచను, ఇవి తీసుకెళ్ళను, ఇక్కడే ఉంచేస్తా. మరి వేరే ఇంటికి వెళ్తే మళ్ళీ వెళ్ళండి, ఇంత ఫెసిలిటీ ఉండదు కదా. సార్ మంచిగా చూసుకుంటాడులే చెట్లు. ఓకే రాజు, మంచిగా చేసి నాకు గార్డెన్ రెడీ చేసి, ఓకేనా? మనం ఉన్నంత వరకు మన ప్లేస్ బాగుండాలి. ఏమంటావు? మనం ఉన్నంత వరకు మన ప్లేస్ మంచిగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి. మొక్కల్ని నేచర్ని ప్రేమించాలి, మంచిగా వాటిని ప్రేమించాలి, అంతే. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.